ఆసియా కప్ 2025 నేపథ్యంలో భారత జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఆటగాళ్లు, ఐపీఎల్ స్టార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరిని ఎంపిక చేయాలి, మరెవరిని పక్కన పెట్టాలనే విషయాన్ని అజిత్ గవాస్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ తేల్చుకోలేకపోతుంది. ఒక ప్లేస్ కు 3 నుంచి 4 ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్ గా, బ్యాటర్ గా దుమ్ము రేపిన శుభ్మన్ గిల్ గతేడాదిగా టీమిండియా టీ20 జట్టులో లేడు. ఐపీఎల్ 2025 సీజన్ తో పాటు ఇంగ్లాండ్ గడ్డపై మెరుగైన ప్రదర్శనతో శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతన్ని తీసుకోవాలా లేదా అనే విషయంపై అజిత్ గవాస్కర్ సారథ్యంలోని కలెక్షన్ కమిటీ మలగులాలు పడుతుంది. అతనితో పాటు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మంగళవారం ముంబై వేదికగా ఆసియా కప్ బరిలోకి దిగే భారత జట్టును కలెక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం 15వ ఆటగాడి ప్లేస్ కోసం శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ లో శ్రేయస్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా సత్తా చాటి 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడు. దాంతో శ్రేయస్ అయ్యర్ ను తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ తో మ్యాచ్లు ఒత్తిడిని తట్టుకోవాలంటే అనుభవం కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉండాలనే వాదన కూడా వినిపిస్తుంది. మరోవైపు రింకు సింగ్ ఫినిషర్ గా జట్టులో కొనసాగుతున్నాడు. చివర్లో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడం అతని స్పెషాలిటీ. కానీ ఐపీఎల్ 2025 సీజన్ తో పాటు అతను ఆడిన చివరి అంతర్జాతీయ టీ20లో తీవ్రంగా నిరాశపరిచాడు. రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ గా జట్టుకు అడ్వాంటేజ్ గా మారనున్నాడు. ఇప్పటికే భారత్ తరపున అతను సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో అతడు అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మరి సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.